సార్ కేవలం షిప్ గురించి మాట్లాడుకుంటే షిప్ గురించి డీటెయిల్స్ ని ఎగ్జిబిట్ చేసింది కువైట్. సో షిప్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ రన్ బై బ్రిటిష్ మిలిటరీ సెడ్ దట్ అల్ సల్మీ happened 31 nautical miles approx 60 kilometers of northwest to Dubai. నార్త్ వెస్ట్ కి దుబాయ్ నుంచి నార్త్ వెస్ట్ సమీపంగా 60 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ ప్రమాదం జరిగిందని కువైట్ అప్డేట్ ఇచ్చింది. కువైట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించిన వెజల్ ఇది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించినటువంటి నౌక ఇది. రిజిస్టర్డ్ ఓనర్ వాజ్ కువైట్ పెట్రోలియం కార్పొరేషన్. సో ద అటాక్ వాజ్ కాజ్డ్ ఎ బిగ్ ఫైర్ అండ్ ది మెటీరియల్ డ్యామేజ్ టు షిప్స్ హల్. సో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి షిప్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది, ఆ మెటీరియల్కి కూడా డ్యామేజ్ కలిగింది అన్నట్టుగా కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ చెప్తోంది. సో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సెడ్ దట్ ద జాయింట్ ట్యాంకర్ అంటే అతిపెద్ద వెజల్ అది. సో ద వెజల్ వాజ్ ఫుల్లీ లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్. చాలా ఫుల్గా లోడ్ అయి ఉంది అని చెప్తున్నారు. అంటే 32 కోట్ల లీటర్లు ఆల్రెడీ ఫుల్గా లోడెడ్గా ఉండిపోయింది. దాంట్లో 24 మంది స్టాఫ్ కూడా వెళ్తున్నారు. ఆ స్టాఫ్లో 3 ఇప్పటికీ మరణించినట్టుగా సమాచారం. మరొక 21 మందిని దుబాయ్ ఫైర్ ఫైటర్స్ కాపాడే ప్రయత్నం చేశారు. సో ఈ షిప్ వెయిట్ ఎంతో తెలుసా? నేను చెప్పాను ఇందాక 32 కోట్ల లీటర్ల ఆయిల్తో వెళ్తున్నటువంటి ఈ షిప్ యొక్క వెయిట్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. సో ఆ అంతటి సామర్థ్యం గల ఆ నౌకని ఇప్పుడు దాడి చేయడంతో అది పూర్తిగా నీట మునిగిపోయింది. అది కంప్లీట్గా ఆయిల్ స్పిల్స్ అన్ని వచ్చేసాయి. సో పడవ కొద్దిగా ఆల్రెడీ వన్స్ ఒక్కసారి దానికి ఫైర్ స్టార్ట్ అయిందనంటే మెల్లిమెల్లిగా అది మునిగిపోతుందా లేదంటే దాన్ని ఏదో రకంగా బయట తీసే ప్రయత్నం చేయాలి. సో ఫైర్ ఫైటర్స్ సిద్ధంగా ఉన్నారు అక్కడ. అది కొంతగా మునిగిపోతున్నట్టు కూడా కువైట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వస్తోంది. సో వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ కేటగిరీ. సో కువైట్లో ఉన్నటువంటి అతిపెద్ద రెండవ నౌక ఇది. సో ఈ నౌక ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అదే ఆ భారీ నౌక ఎంత పెద్ద సామర్థ్యం గల నౌక అర్థమవుతోంది. సో ఇది ఇప్పుడు కుప్పకూలిపోవడంతో కువైట్ తిరిగి రాని ఒక నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. అతిపెద్ద భారీ నౌకని కుప్పకూలిపోవడం చిన్న విషయమే కాదు. సో దుబాయ్ ఫైర్ ఫైటర్స్ ఎక్స్టింగ్విష్ బ్లేజ్ ఆన్ కువైట్ ఆయిల్ ట్యాంకర్. దుబాయ్ మీడియా ఆఫీసెస్ సేస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. సో ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అల్ సల్మీ అనేటువంటి అగ్ని ప్రమాద ఘటనలో జరిగిన మంటలని ఇంకా అదుపు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయని చెప్పి దుబాయ్ అఫీషియల్ ఫైర్ ఫైటర్స్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో రిలవెంట్ టీమ్స్ కంటిన్యూ టు అసెస్ ద సిచ్యువేషన్ అండ్ టేక్ ద నెసరీ మెజర్స్ అండ్ అప్డేట్ విల్ బి షేర్డ్ యాజ్ దే కమ్ అవైలబుల్. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, దీనికి గల ఎంత మేర విస్తరించింది మంటలు, ఈ ఆయిల్ స్పిల్స్ ఎంత మేర ఉన్నాయనేది మేము పూర్తిగా అంచనా వేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తామనేది దుబాయ్ అఫీషియల్ అనౌన్స్ చేస్తున్న ప్రయత్నం చేస్తోంది. సో ఇది మీరు ఆ మ్యాప్ చూసిన అర్థమవుతుంది. ఆ మ్యాప్ ఏ మాదిరిగా వెళ్తుంది చూడండి. ఎస్, ఎగ్జాక్ట్గా విజువల్స్ ఇవే. సో ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఆ ఫైర్ ఫైటర్కి సంబంధించి అక్కడ సహాయక చర్యలు చేపట్టేటువంటి రైట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆకాశంలో భారీగా ఆ మంటలు చెలరేగుతున్నాయో, దట్టమైన పొగలు కమ్ముకున్నాయో, చాలా దూరంగా పోర్టుకి సమీపంగా తీసినటువంటి విజువల్ ఇది. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, ఆ విజువల్ కూడా కనిపిస్తోంది. సో ఇది అల్ సల్మీ ఒక ఘటన జరిగిన తర్వాత భారీగా చాలా దూరంగా మీరు అనుకోవచ్చు, చాలా పోర్టుకి చాలా దూరంగా ఉంది కదా విజువల్స్ రికార్డ్ అవుతాయని. అంటే ఆకాశంలో ఏ స్థాయిలో మంటలు చెలరేగుతాయి, ఆ రకంగా ఒక వెలుగు అలా కనిపిస్తుంది, స్పార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి, దట్టమైన పొగలు కూడా కనబడుతూ ఉన్నాయి. సో ఆ మంటలు చెలరేగేటువంటి ఆ సమయంలో దుబాయ్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బిగ్గెస్ట్ బ్లాస్ట్ 32 కోట్ల లీటర్ల క్రూడ్ ఆయిల్తో వెళ్తున్నటువంటి ఆ నౌక పైన దాడి జరిగిందంటే ఎంతటి స్థాయిలో మంటలు విస్తరించి ఉంటాయి. ఆ బ్లాస్ట్లో ఆ నౌక పేలిపోయి ఎంత దూరంగా ఆ శిథిలాలకు సంబంధించి మనం అక్కడ చూడొచ్చు. సో ప్రెజెంట్ ఆ నౌక చైనా వైపుగా వెళ్తోంది. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే చైనాకు వెళ్ళేటువంటి ఈ నౌక ఎందుకు ఇరాన్ పేల్చాల్సి వచ్చింది? మరి క్లియరెన్స్ ఉంది, చైనాకి, ఇండియాకి, రష్యాకి 3 దేశాలకి అనుమతి ఉంది, ఆ నౌకలు వెళ్ళడానికి అనుమతిస్తామని చెప్పిన ఇరాన్ ఎందుకు టార్గెట్గా ఈ దాడి చేయాల్సి వచ్చింది? అంటే కువైట్ గల్ఫ్ కంట్రీస్ని భయపెట్టడానిక? కువైట్ గల్ఫ్ కంట్రీస్లో అంటే ఇది టార్గెటెడ్గా జరిగి ఉండాలి. బికాజ్ అక్కడ ఇంత పెద్ద స్థాయిలో 32 కోట్లకు సంబంధించినటువంటి లీటర్ల క్రూడ్ ఆయిల్ ఆ సముద్రం అంతా విస్తరిస్తుంది. డెఫినెట్గా భయపడే అవకాశం నాట్ ఓన్లీ
అంటే 60 కిలోమీటర్ల దూరంలో దుబాయ్ పోర్ట్కి అది జరిగింది. అంటే అది ఆ సముద్ర మార్గంలో ఇరాన్ కూడా కొంత భాగస్వామి, ఇరాన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ని భయపెట్టడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేసిందా? సో దీని వెనక ఇంత టార్గెటెడ్గా ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసుకొని ప్రిసైజ్డ్గా అటాక్ చేసిందనంటే కేవలం ఇరాన్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థతో పాటుగా రష్యా కూడా సహకరించిందా? రష్యా కూడా ఈ యొక్క రాడార్ని కనుగొనడం, లేకపోతే ఎప్పటికప్పుడు, బికాస్ అక్కడ ఉన్నటువంటి ఆ కంట్రీస్కి ఇరాన్కి డెఫినెట్గా రష్యా సపోర్ట్ లేకపోయి ఉంటే ఈ స్థాయిలో ఉద్యమం చేసేది కాదేమో. ఈ స్థాయిలో మిసైల్స్ని కనుగొని వాటిని ఇంటర్సెప్ట్ చేయడమో లేకపోతే వాటిని రిటర్న్ కౌంటర్ అటాక్ చేయడమో సాధ్యం కాదు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఈ స్థాయిలో వాళ్ళు ఎప్పటికప్పుడు రాడార్ని పసిగట్టడం ఇరాన్తో కాని పని. సో దీని వెనుక కూడా రష్యా హస్తం ఏదైనా ఉందా అనే కోణాల్లో కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతోంది. డెఫినెట్గా ఉంటుంది. ఆ రాడార్ని వ్యవస్థని కంట్రోల్ చేస్తోంది, ఇరాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది రష్యా. సో ఇప్పుడు దీనికి ప్రతీకారంగా భాగంగా గల్ఫ్ కంట్రీస్ వైపు నుంచి ఇజ్రాయెల్ కానీ అటు అమెరికా కానీ ఏ స్థాయిలో దాడి చేస్తాయో చూడాలి. నిన్న రాత్రి నుంచి గల్ఫ్ కంట్రీస్ పైనే కాదు, టెలవీవ్ ప్రాంతాలపైన కూడా కొంత భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసింది ఇరాన్. సో నేను రీసెంట్గా సోషల్ మీడియా ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏముందంటే ఇరాన్ కారణంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు బంకర్లలో నుంచి బయటికి వచ్చి వారం రోజులు అవుతుందంట. బంకర్లో ఉండిపోతున్నారు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలకు వెళ్ళడం లేదు. అక్కడ నేను ఒక సోషల్ మీడియా వీడియో చూశాను, ప్రసవం కూడా అక్కడే దాలుస్తున్నారు. అబ్బాయిలు డెలివరీ, అమ్మాయి గర్భిణీ స్త్రీ డెలివరీ కూడా అక్కడే అవుతోంది. సో ఈ స్థాయిలో భయానక వాతావరణం ఉంది. వెంటనే నెతన్యాహు ఈ వార్లో నుంచి విత్డ్రా చేసుకోలేకపోతే డెఫినెట్గా ఇరాన్ కారణంగా ఇజ్రాయెల్లో కూడా అంతర్యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంది. బికాస్ అమెరికా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఆశ్చర్యపోతారు, అమెరికాలోని కొన్ని లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా ఈ ప్రాంతాల్లో ఇరానియన్ కాలనీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయి అక్కడ అమెరికన్ సిటిజన్స్ కూడా నీకేం పనికి మాలే పని, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడం, అనవసరంగా మమ్మల్ని ఫైనాన్షియల్ లాస్లు నెట్టేస్తున్నామని చెప్పి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో రేపో మాపో యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ పాపిష్టి కుక్క దీన్ని హోస్ట్ చేస్తోంది. కాబట్టి ఏదైనా కండిషన్స్తో సీజ్ ఫైర్ వస్తుందా చూడాలి. లేదనంటే కనుక ఇరాన్లో ఏ స్థాయిలో అంతర్యుద్ధం వచ్చి అక్కడ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారో ఇప్పుడు అమెరికాలో సైతం అదే మాదిరిగా అంతకు రెట్టింపుగా, ఇటు ఇజ్రాయిల్లో సైతం అదే మాదిరిగా అంతకు రెట్టింపుగా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది, అంతర్యుద్ధం చోటు చేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ భారీ నౌక, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ కుప్పకూలిపోవడంతో, పేలిపోవడంతో అంత తీవ్ర నష్టం వచ్చింది. 1800 నుంచి 1900 కోట్ల రూపాయల నష్టమే కాకుండా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఆయిల్ స్పిల్ కారణంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మంటలు ఎలా చెలరేగుతాయి, ఇతర నౌకలకి ఎలా ప్రమాదం వాటిల్లుతున్న భయంలో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్ని పట్టుకున్నాయి. మరి దీనికి కౌంటర్ అటాక్ ఇరాన్ పైన ఇటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఏ రకంగా ఇస్తాయో చూడాలి. أكاد